హాయ్ అండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మార్నింగ్ అయితే చూడండి, తెల్లవారుజామున మేమైతే గోదావరి స్నానానికి వెళ్తున్నాము. మంచు చూసారా ఎలా పడుతుందో. మేము మా ఊరు నుంచి ఇక్కడ రాజమండ్రికి వచ్చేసరికి వెలుతురు ఎంత ఎలా వచ్చేసిందో. చీకటితో బయలుదేరాం, వెలుతురు అయితే బాగా వచ్చేసింది కదా. చక్కగా కాళ్ళకి ముఖానికి పసుపది నిండుగా రాసుకొని గోదాదేవికి అయితే అమ్మ తెలుసో తెలియకో ఏమైనా పొరపాట్లు చేస్తే క్షమించమ్మా అని చెప్పేసి దండం పెట్టుకొని ముక్కు మూసుకొని 3 మురగలు అయితే ములిగేసామండి. అక్కడైతే అసలు ఏమి లోతు లేదు, ములగడానికి కూడాను చూడండి మోకాలు లోతు అంత కూడా లేదు వాటరు. మొత్తం అంతా ఇసుక అది వేసేసి బాగా జారు లేకుండా అయితే చేశారండి. మొత్తం స్నానం అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మేమైతే ఇక్కడ శివరాత్రి రోజు పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ పేరు చెప్పి ఇలా స్వయంపాక దానం ఇస్తే మంచిదంటండి. అందుకని చెప్పేసి మా మావయ్య గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు పేరు చెప్పి మేమైతే స్వయంపాక దానం అయితే ఇచ్చాము. అక్కడ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మహాకాళేశ్వర టెంపుల్ ఉందండి. ఇస్కాన్ టెంపుల్ దగ్గరే పక్కన ఉంటుంది. చాలా పెద్ద గుడి అండి, చాలా బాగుంటుంది గుడి కూడాను. చూడడానికి 2 కళ్ళు చాలవేమో అనిపిస్తుంది, అంత అందంగా ఉంటుంది. నాకు ఈ గుడి అంటే కూడా చాలా ఇష్టం. మా వారిని గుడికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటే తీసుకొచ్చారు. ఇక్కడైతే లైన్గాను చుట్టూరు ప్రదక్షిణ చేసినట్టు గుడి చుట్టూరు కూడా లోపలన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉంటాయండి. చాలా బాగుంటాయి ఈ విగ్రహాలు. అవి అలా దర్శనం చేసుకుంటూ చుట్టూరు గుడి చుట్టూరు కూడా ఉంటాయండి. అలా లోపలికైతే వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత చూసారా, మన చేతులతో మనమే శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు. మనం తాకి కూడా ఆయన్ని దర్శనం చేసుకోవచ్చు. నాకైతే శివయ్యని చూసి చాలా ఆనందం అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. మేము శివరాత్రిని ఎలా జరుపుకున్నాం, మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.